ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈవినింగ్ స్నాక్ కోసం వడపావును ప్రిపేర్ చేసుకుంటున్నాను. దీన్ని ఈవినింగ్ స్నాక్ గాను లంచ్ బాక్స్ రెసిపీ గాను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆనియన్స్ను పచ్చిమిర్చిని కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఇది కర్రీ ప్రిపరేషన్ కోసం అనమాట. ఆలూ కర్రీ ఫస్ట్ ప్రిపేర్ చేసి ఉంచుకోవాలి. దీనికోసం ముందుగా ఆలూను బాయిల్ చేసి స్మాష్ చేసి ఉంచాను. ఆలూ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటాను. దీన్ని కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, మీలో ఎంతమందికి వడపావు తెలుసు? వడపావు అంటే ఇష్టం? కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఒక గుప్పెడు వేరుశనగపప్పు యాడ్ చేశాను, పొట్టు తీసింది. దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకుంటాను. ఇవి ఆప్షనల్ అనమాట, మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇందులో 1 టమాటోను సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. టమాటో కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కర్రీకి సరిపడినంత సాల్ట్, కారం యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ముందుగా స్మాష్ చేసి ఉంచిన ఆలూను యాడ్ చేసుకుంటున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేలాగా, మసాలా మొత్తం పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. మసాలా మొత్తం బాగా కలిసిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటాను. ఫ్రెండ్స్, టమాటో బదులు ఆమ్చూర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. నేను టమాటో యాడ్ చేశాను. దీన్ని బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర చల్లి బాగా కలుపుకొనేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనిస్తే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోతుంది. కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేసేసాను. దీన్ని చల్లారనివ్వాలి. చల్లారిపోయింది. దీన్ని చిన్న చిన్న రౌండ్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని శనగపిండిలో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. బాల్స్ అన్నీ చేసి పక్కన పెట్టుకున్నాను. శనగపిండిలో కొంచెం సాల్ట్, చిటికెడు వంట సోడా యాడ్ చేసి వాటర్ని యాడ్ చేసుకుంటూ బజ్జీల పిండిలో కలుపుకుంటున్నాను. ఈ పిండిలోనే మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఆలూ కర్రీని బాల్స్ చేసి పెట్టుకున్నాను కదా, దాన్ని డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటాను. శనగపిండిని కలిపేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన బాల్స్ని డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఈ విధంగానే ఆలూ బోండాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈవినింగ్ స్నాక్గా అది కూడా ఒక రెసిపీ. ఇది వర్షాకాలంలో వర్షం పడేటప్పుడు వేడివేడిగా చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే అన్ని సైడ్స్ బాగా మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు ఆలూ బొండ రెడీ అయిపోయిందనమాట. దీన్ని నేను ఇప్పుడు పావులో స్టఫ్ చేసుకుంటాను. ఈ విధంగానే నేను షిరిడీలో తిన్నానమాట, ఈ టేస్ట్తోనే. అందుకే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు గ్రీన్ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్లో కొత్తిమీర తీసుకున్నాను, కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేశాను,
ఈ చట్నీకి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్నాను. కొన్ని వాటర్ కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకుంటాను. చట్నీ రెడీ అయిపోయింది. ఈ చట్నీని పావుపై అప్లై చేసుకొని వడపావు ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు ట్రై చేయండి. పావుని ఈ విధంగా సెంటర్కి కట్ చేసుకొని 2 వైపులా కొంచెం కాల్చుకుంటాను. కొంచెం బటర్ అప్లై చేసుకుంటూ 2 సైడ్స్ కొద్దిసేపు కాల్చుకుంటే బాగుంటుంది, పచ్చిగా లేకుండా ఉంటుంది. పావును కాల్చుకొనేసి నేను ప్లేట్లో ఈ విధంగా సెట్ చేసుకున్నాను. దీనిపైన నేను ముందుగా ప్రిపేర్ చేసి ఉంచిన కొత్తిమీర చట్నీ అంటే గ్రీన్ చట్నీని అప్లై చేసుకుంటున్నాను. ఈ గ్రీన్ చట్నీలో మనం స్పైసీ ఇష్టపడే వాళ్ళైతే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే 1 or 2 పచ్చిమిర్చి సరిపోతుంది. ఈ చట్నీ వల్లే చాలా వరకు వడపావుకి టేస్ట్ వస్తుందన్నమాట. నేను ఈ వడపావును సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, కొత్తిమీర చట్నీ వేసిన తర్వాత ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి ఉంచిన ఈ ఆలు బొండని పెట్టుకుంటున్నాను అనమాట. దీనిపైన మరో పావు పీస్కి గ్రీన్ చట్నీ అప్లై చేసి దానిపైన పెడతాను. నా వడపావు రెడీ అయిపోతుంది. ఇది సింపుల్ మెథడ్ అనమాట. దీన్ని కొంచెం డిఫరెంట్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ వెజిటబుల్స్ అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, క్యాబేజీ సన్నగా చాప్ చేసేసుకొని దాన్ని పైన పెట్టేసి తర్వాత సేవ్ ఉంటుంది కదా, ప్లెయిన్ సేవ్, ఆ సేవ్ను యాడ్ చేసుకొని ఆ విధంగా కూడా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఈ విధంగా సింపుల్గానే ప్రిపేర్ చేశాను. ఇంకోసారి ఎప్పుడైనా ఆ రెసిపీ చేస్తే ఆ వీడియో కూడా మీకు తప్పకుండా షేర్ చేస్తాను. చూడండి, ఈ విధంగా పెట్టేశానమాట. సెకండ్ పీస్ కూడా పైన. నా వడపావు రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుందండి. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నా వడపావు రెడీ. ఫ్రెండ్స్, ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.